కలిగినటువంటి శ్రీవైకుంఠపురం లాగానే శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం అని సదాశివపేట ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. వెంకటాచల క్షేత్రంగా వర్తిల్లుతున్నటువంటి ఆచార్య స్వామి వారి మంగళాశాసనాలతో ప్రతిష్ఠితమైనటువంటి అద్భుతమైనటువంటి వెంకటేశ్వరుడు సప్త శిఖలు కలిగినటువంటి శేషుడి పైన 7 అడుగుల రూపంగా 7 కొండలకు ప్రతీకగా వెలిసినటువంటి అద్భుత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మనకు వెంకటాచలంలో జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా అద్భుతంగా జరిగేటువంటి ఆ వెంకటాచల క్షేత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరిగేటువంటి వేడుకల్లో అందరూ కలిసి పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొంది తరించాలి అని వెంకటాచల దివ్యక్షేత్ర సంబంధమైనటువంటి భక్తగణంతో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం శ్రీ 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 త్రిదండి జల శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో అశేషమైనటువంటి భక్తుల రాకతో వైకుంఠ ఏకాదశి పర్వదిన సంబంధమైనటువంటి ఏర్పాట్లను చారిటబుల్ ట్రస్ట్ వారు జయశ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు అద్భుతంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకించి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద వెంకటేశ్వరుడిగా వెలిసినటువంటి 14 అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు శ్రీవైకుంఠపురం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వస్తారు. 23వ తారీఖు ఉదయం 4 గంటల నుండే శ్రీవారి దర్శనాలు ఏర్పాటవుతాయి. ప్రత్యేకించి వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవటం, అందున గరుడారూఢుడైనటువంటి శ్రీనివాసమూర్తిని సేవించుకోవటం ఇహ పర సుఖాలను అనుగ్రహిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి వైభవం. అందులో భాగంగా మధుకైటభులు అనబడేటువంటి 2 రాక్షసులు భగవంతుణ్ణి కోరుకున్న కోరిక తాము భగవంతుడి చేతిలో సంహరింపబడినటువంటి రోజునే ఎవరైతే ఉత్తర ద్వారం నుండి స్వామిని సేవించుకుంటారో వారందరికీ కూడా ముక్తి కలగాలి అని ఆ జయ విజయులుగా మారినటువంటి ఆ మధుకైటభులు కోరిన కోరికను తీర్చడానికి భగవంతుడు ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన మాత్రమే ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం ద్వారా భగవంతుణ్ణి సేవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లు మనం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఆచార్య స్వామివారు చిన్నజీర స్వామివారి మంగళాశిష్యులతో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. సుమారుగా 120,000 నుంచి 150,000 మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా అన్నీ కూడా జరుగుతున్నాయి. పొద్దున 4 గంటలకు సుప్రభాత సేవ, అలాగే తిరుప్పావై అనబడేటువంటి సేవాకాలము 4:30 గంటలకు వైకుంఠ ద్వారానికి గరుడారూఢుడైనటువంటి స్వామివారు వేంచేస్తారు. భగవద్ రామానుజాచార్య స్వామివారితో పాటుగా ఈ 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నటువంటి గోదామ్మను రామానుజుల వారిని అస్మదాచార్య స్వామి వారిని వేంచేపు చేసుకొని అద్భుతమైనటువంటి ఊరేగింపుగా గరుడ సేవగా మనం పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణ ప్రకారంగా స్వామివారి దర్శనానికి లోపలికి వేంచేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి ఇతరములైనటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనాలు ఏర్పాటు చేయబడతాయి. భగవంతుని సేవించుకునేటువంటి భక్తులు నిష్ఠగా నియమంగా శ్రీవారి దర్శనార్థమై వచ్చేటువంటి వారందరూ కూడా భగవన్ నామస్మరణతో స్వామివారు సేవించి తరించేటువంటి ప్రయత్నం చేయండి. వేలాది మంది భక్తులు, అలాగే అధికారులు, రాజకీయ గణంతో కూడినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్వయిస్తున్నారు. భగవంతుణ్ణి తప్పక సేవించండి, తరించండి, భగవత్ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది తరించండి. అందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఏకాదశి 23వ తారీఖు శనివారం రోజున ఆ వెంకటేశ్వరుణ్ణి కలవు వెంకటనాయక అన్నట్లుగా ఆ వెంకటేశ్వరుల దర్శనం మీ అందరికి అనేకములైనటువంటి శుభ ఫలితాలు అనుగ్రహించుగాక అని అస్మదాచార్య స్వామి వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.